మారుమూల ప్రాంత నిరుపేద ప్రజలకు మెరుగైన కంటి చూపును అందించడమే లక్ష్యంతో వారి సతీమణి జ్ఞాపకార్థం ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు తమ వంతు సేవ అందించడానికి అమెరికా నుండి ప్రముఖ వైద్యులు కల్వకుంట్ల లక్ష్మణరావు రావడం అభినందనీయమని ముస్తాబాద్ ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, ఎర్రవెల్లి చంద్రశేఖరరావులు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కల్వకుంట్ల రామాదేవి స్మారక జ్ఞాపకార్థం వారి భర్త లక్ష్మణరావు మద్రాసుకు చెందిన శంకర్ నేత్రాలయ వారిచే 7 రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో అట్టి శిబిరాన్ని నేడు ప్రముఖ వైద్యులు శంకర్, చంద్రశేఖరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ఎస్ఐ గణేష్, తహసీల్దార్ సురేష్, ఆలయ నిర్మాణకర్త రాజు, గురుస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీగాధ గ్రామానికి చెందిన లక్ష్మణరావు అమెరికాలో ప్రముఖ వైద్యులుగా స్థిరపడినప్పటికీ వారి సతీమణి అనురాధ జ్ఞాపకార్థం ఇక్కడ 7 రోజుల పాటు మొబైల్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మారుమూల ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడం కోసం 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లతో పాటు కాంట్రోల్ లెన్స్ అమర్చడంతో పాటు కంటి అద్దాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 3 మొబైల్ కంటి ఆపరేషన్ థియేటర్లలో రోజుకు 20 నుండి 25 మంది రోగులకు 20 మంది వైద్యులచే ఆపరేషన్లు చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. అలాగే కంటి పరీక్షలు, ఆపరేషన్ల కోసం వచ్చే రోగులతో పాటు ప్రజలకు ఉచితంగా భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఇట్టి సదవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని మెరుగైన కంటి చూపును పొందాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు నరేందర్రావు, రామారావు, శరత్రావు, నాయకులు సడిమల ఎల్లం, శ్రీనివాసరావు, తోట ధర్మేందర్, నాగరాజు తదితరులు కలరు. ఈ ఖర్చులు ఆ ఖర్చులు వేరే ఉంటాయి. ఇక ఇక్కడ ఇదేంటంటే మన మొత్తం హాస్పిటల్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ చేస్తారు, సర్జరీ చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. అయితే ముస్తాబాద్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ముందు శ్రీగాధ నుంచి శ్రీగాధ పోయి అడిగితే ఇప్పుడు నా పేరు తెలియదు. ఇక్కడ మా కర్ణాకర్ అన్నాడు. చాలా రోజుల నుంచి అమెరికాలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా తెలియదు. కానీ పుట్టిన ఊరు, పుట్టిన దేశము, మన ఊరు, మన ఏరియా అని ఎప్పటికీ అది ఉంటుంది. అంటే ఎక్కడ పోయినా కానీ కొంతమంది చెప్పవచ్చు మేము వెళ్ళిపోయినా లేదు, సర్టిఫికేట్లో చూసినా కానీ ఎక్కడ కానీ అదే ఉంటుంది. ఏ ఊరు నుంచి వచ్చినావు, ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇప్పటికి కూడా అట్లా. అంటే ఈ ప్లేస్ మర్చిపోదాల్చుకుంటే మర్చిపోవచ్చు, కానీ మర్చిపోవడం అనేది జరగదు. చూసుకోవడానికి అయితే ఇప్పటి నుంచి ఇదే కాకుండా మేము సిరిగాలో కూడా కొన్ని ప్లాట్లు చేసిన వాటర్ ప్లాంట్స్ అవన్నీ చేసినంత ఉంది. దీనికేమో ముస్తాబాద్లో ఒక ప్లేస్ అవన్నీ లేకుండా మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ, అందుకని ఇక్కడికి వచ్చినాము. ఇక మళ్ళీ హెల్ప్ కూడా వచ్చినాక చూస్తున్నాను. రాకముందు మాకు భయం ఉండేది, అంటే ఎవరు తెలియదు, ఎక్కడ ప్లేస్ ఉంటుంది, స్కూళ్ళలో అడుగుతున్నామో అందరూ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి. లక్కీలు అనుకోకుండా అన్ని బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ప్లేసులు ఈ డాక్టర్ సార్ల సహాయంతో మీ విలేకరులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అక్కడ, న్యూస్ అని మార్కెటింగ్. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే చాలామంది డబ్బులు ఉంటాయి, కానీ మన దగ్గర కొంచెము సేవ చేయడం అనేది ఎక్కువ లేదు. దీనివల్ల ఏంటంటే మనకు ప్రజలకు సేవ దొరుకుతుంది. దాంతోపాటు ఒకరిద్దరన్నా కానీ అంటే మనం కూడా చేద్దాము, మన చేతనే పెట్టాలి. సేవ చేయడానికి ఒకటి ఏది లేదు, వీళ్ళే కావాలి, ఇంత డబ్బని కాదు. అక్కడ మన గల్లీలో ఉన్న వాళ్ళు మనం యూజ్ చేసుకోవచ్చు, ఊరోళ్ళకు ఊరోళ్ళు యూజ్ చేసుకోవచ్చు అట్లా. అంతేగాని డబ్బులు ఉంటేనే చేయాలని ఏం లేదు అక్కడ. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, కొంతమంది మనకు తెలియదు, ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సేవలు మన దగ్గరకు వస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ అని మన కంప్యూటర్ చూసింది కదా, కంప్యూటర్ పైకి రావడానికి బిల్ గేట్స్ ఫేమస్. ఆయన సేవలు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక్కొక్క వేరేలో చెప్పండి, ఎందుకంటే నంబర్స్ వస్తేనే మనకు వాళ్ళు మంచిది. ఇక ఈ 13 వరకు స్క్రీనింగ్ ఉంటుంది, 10 నుంచి 14 వరకు సర్జరీ, మళ్ళీ 15 రోజులు క్యాంప్ క్లోజ్ అయిపోతుంది. ఇక చెప్పడానికి చాలా ఉందనుకోండి, కానీ ఇక మీరు వచ్చింది సంతోషము, దీన్ని సక్సెస్ చేయండి. నమస్కారం అందరికీ. ముఖ్యంగా మరి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో సెటిల్ అయ్యేవారు, మన ప్రాంతం వారు, అంటే సిరిగాధకు సంబంధించిన డాక్టర్ లక్ష్మణరావు గారు అమెరికాలో కల్వకుంట్ల లక్ష్మణరావు అమెరికాలో సెటిల్ అయ్యారు. నిజంగా మనం అందరం అంటే సమాజం లోపల ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి ఇవి మర్చిపోకుండా ఉంటాయి. అట్లనే వారు పుట్టిన ఊరిని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సామాన్యమైన కొంచెం బీద రోగులకి, బీద ప్రజలకి సేవ చేయాలి అనే దృక్పథంతో రావడం అనేది నిజంగా ఇది అభినందించాల్సిన విషయం.
వారికి మనం అందరం ఈ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాంప్ అనేది 10 రోజులు సర్జరీలు కూడా ఫ్రీగా చేస్తారు. మరి మినిమం ఒక 10-15 లక్షల ఖర్చు ఉంటుంది. ఒక 15 లక్షల ఖర్చు కూడా వారు భరించి మళ్ళా శంకర్ నేత్రాలయ వారు కూడా వచ్చి ఇక్కడ ఈ సేవ చేసినందుకు, సేవ చేయబోతున్నందుకు మా ఇక్కడ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలెగ్జాండర్ లాంటోడు ప్రపంచాన్ని పరిపాలిస్తా అని చెప్పి మొత్తం అన్ని దేశాలని గెలుచుకుంటూ మన ఇండియాకి వచ్చినాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఒక చిన్న రాజు పురుషోత్తం మీద ఓడిపోతాడు అలెగ్జాండర్. ఓడిపోయిన తర్వాత మీరు వినుంటారు, ఇది పోతూ పోతూ మధ్యలోనే చచ్చిపోయాడు. అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తా అనుకున్నాడు మధ్యలో చనిపోయి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇక ఎట్లాగో చచ్చిపోతానో తెలిసిన టైంలో చనిపోయినాక, నేను చనిపోయినాక మాత్రం నా చేతులు 2 చేతులు ఇటోటి ఓపెన్ గా పెట్టుంది అని చెప్పి ఆయన చెప్పి ఆయనకు చివరి కోరిక చెప్పి చనిపోయాడట. దాని అర్థం ఏంటంటే 2 చేతులు ఇలా పెట్టి నన్ను ఖననం చేయరు అంటే అర్థం ఏంటంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, నేను పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోను అని చెప్పి అలెగ్జాండర్ మరి చెప్పిండప్పుడు. అంటే దాని అర్థం అది. కాబట్టి మనం ఎవరిని ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా పోయేటప్పుడు అయితే భగవంతుని దగ్గరికి పోయేటప్పుడు ఏం తీసుకుపోయే పరిస్థితి ఉండదు. ఒకటే మిగులుతుంది, మనం సమాజానికి మంచి చేసినామా, సేవ చేసినామా, చెడు చేసినామా అనేది 2 మిగులుతాయి. ఈ సేవ అనేది, మంచి అనేది ఎప్పటికి మిగులుతుంది. కాబట్టి మరి ఇట్లాంటి ఈ ప్రజలకి మనకు మంచి చేయడానికి వచ్చిన వారిని నిజంగా అభినందించాలి. మనం అందరం వారిని ఎప్పటికీ గౌరవించుకోవాలి. నిజంగా సార్ మీకు ధన్యవాదములు. మీరు ఇక ముందు ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఏం చేసినా గానీ మేము కూడా మీతో పాటు పాల్పంచుకుంటాం, సేవ చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నేత్ర వైద్య శిబిరం ఈరోజు స్టార్ట్ అయింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి అంటే కంటి చూపు పరీక్షలు మరియు ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తారు. ఈ క్యాంపు డాక్టర్ లక్ష్మణరావు గారి సతీమణి స్వర్గీయ రమాదేవి పేరు మీద ఈ క్యాంపు నిర్వహిస్తారు. ఈ క్యాంపుకి వచ్చిన అందరూ ఈ ముస్తాబాద్ కానీ, ఈ కమ్యూనిపేట, ఎల్లారెడ్డి, సిరిసిల్ల డివిజన్లు అందరూ ఈ సదావకాశం వినియోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.